రెండు తెలుగు రాష్ట్రాల యాదవ సామాజిక వర్గాల్లో ఒక నూతన ఉద్దేశాన్ని, ఒక చైతన్యాన్ని, ఒక స్ఫూర్తిని నింపినటువంటి కుటుంబం జంటనగరంలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పేరు చెబితే తెలియనటువంటి వారు లేనటువంటి కుటుంబం. అన్న చిన్న శ్రీశైలం ఏదన్నా అందులో 95 నుంచి మాకున్న అనుభవం దాదాపు 30 సంవత్సరాలు. ఈ రాష్ట్రం నుంచి, మన ప్రాంతం నుంచి ఎవరు వెళ్ళినా, ఏ సమయంలో వెళ్ళినా, అర్ధరాత్రి 12-1 గంటకు వెళ్ళినా 1 గంటలో 200 మందికి కూడా ఏ రోజు కూడా 10 నిమిషాలు లేట్ చేయకుండా మరి ఆదేశం చేసినటువంటి మహనీయుడు, గొప్ప వ్యక్తి యాదవ బంధు శ్రీశైలం. అలాంటి శ్రీశైలం కుటుంబం నుంచి సేవా తత్వాలు, యువకులు అతి చిన్న వయసులోనే పేద బడుగు బలహీన వర్గాల, అణగారిన వర్గాల ప్రేమని పొందినటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ గారు. అనేక పర్యాయాలుగా, అనేక సందర్భాల్లో పట్టుబడి కూడా ప్రయత్నిస్తూనే అధికారం ఏంటి మనకున్న సహాయం పేదవర్గానికి చేయలేటువంటి సంకల్పాన్ని ఈ ప్రధాన రాజకీయ పార్టీలు అనేక రకాల అవసరాలు, అనేక రకమైన అవమానాలు, అనేక రకమైన కేసులు ప్రకటించాలని ఎక్కడ కూడా వెలుగుతున్నటువంటి యువ నాయకులు మన నవీన్ గారు ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి అనాథులని యాదవ సామాజిక వర్గం మొత్తం తరఫున ఈ రాష్ట్రంలో వివిధ పేరుతో పిలువబడుతున్నటువంటి యాదవ సంఘాలన్నింటినీ కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒక శ్రీ సన్మానం చేయాలని అందరూ కూడా అడిగినప్పుడు ఏ రోజుల్లో ఆయనకి ముఖ్యమంత్రి యొక్క పౌరులు ఉన్నప్పటికీ కూడా మన యొక్క యాదవ కుటుంబం యొక్క ఆకాంక్షను మన్నించి ఆయన ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ సంఘాల తరఫున మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా యాదవ సంఘాలు, యాదవ సామాజిక వర్గాల్లో పెద్ద యాదవులకి ఏ సహాయం కావాలన్నా నేనున్నాను అని పిలిచి మరి ముందుకు వచ్చేటువంటి వ్యక్తి మన పెద్ద మాజీ మంత్రులు కారుమూరి వెంకటేశ్వర గారికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే డాక్టర్ జగన్ గారు మరి ఆయన కూడా అనేక ఉద్యమాల దశాబ్దాల కాలం కూడా బడుగు బలహీన కోసం పనిచేసినటువంటి పరిస్థితి. ఇంకా శ్రీశైలంతో పాటు మనం అందించాం అనగా అన్ని విషయాల్లో కూడా ఆయన హైదరాబాద్లో ఉన్నాము, ఎక్కడున్నా కానీ ఒక చోట ఉన్నట్టుగా ఒక కుటుంబంలో ఉన్నటువంటి గుంటి శ్రీనివాసరావు అపహరణ. అలాగే నాసిక్ మాజీ శాసనసభ్యులు మండల కాంగ్రెస్ మాజీ సర్పంచ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసినటువంటి అన్న అశోక్ అన్న, కేవలం అశోక్ అన్న గారికి, అలాగే అఖిల భారత యాదవ మహాసంఘం జాతీయ అధ్యక్షులు మమ్మల్ని ముందు నడిపిస్తున్నటువంటి మా మార్గదర్శకులు ముస్లిం నస్మయ్య గారికి, అలాగే బలహీన వర్గాల్లో వైద్య విద్యలో అనేక రకాలుగా మోసానికి గురై రిజర్వేషన్ కూడా కోల్పోతూ అనేక మంది పిల్లలు వైద్య విద్య ద్వారా ఉన్నటువంటి సమయంలో ఆవిడ మరో అభినవ మండలాగా ముందుకొచ్చి అద్భుతమైన పోరాటం చేసి దాని మీద విజయం సాధించి ఈరోజు అనేక మంది వైద్య విద్యార్థులకు మరి ఆయన తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ పదాలు పొందుతున్నారంటే డాక్టర్ ఆర్ వెంకటేశ్వర గారు, ఆయన కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మాట్లాడిన సహచరులు అనేక దశాబ్దాలుగా సంఘాలు పనిచేస్తున్నటువంటి వ్యక్తి మన రాష్ట్ర అధ్యక్షుడు
ఉప్పుడూరి పేరయ్య గారికి, అలాగే అఖిల భారత యాదవ మహాసంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మొదలు వెంకటరామయ్య గారికి, యువ నాయకులు ఇంకా శ్రీకాంత్ గారికి, సోదరుడు భువనేశ్వర్ గారికి, అలాగే మరి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక సంవత్సరాలుగా సంఘ కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నటువంటి ఎర్రాగం తులసిరామ్ గారికి, కాపు మల్లికార్జున గారికి, ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం అధ్యక్షులు పురా శ్రీనివాస్ యాదవ్ గారికి, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చిక్కల నారాయణ యాదవ్ గారికి, అదేవిధంగా తెలుగు యాదవ మహాసభ అధ్యక్షులు వర గురయ్య గారికి, చిక్కల నారాయణ గారు క్షమించాలి, వేదిక కలిగించాలి. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ఇంకా అనేక మంది పెద్దలు ఈ స్టేజ్ మీద ఆశించినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రైతుల నుంచి బీకేఎం నాని గారు ఎప్పుడు ఏదడిగినా ఎవరికి ఏ అవసరం వచ్చినా ఏ కార్యక్రమం చేసినా ఆయన వచ్చినా రాబోయినా ఇప్పుడు కూడా వస్తున్నాడు. ఇంకొక రావడానికి ఆయన భయపడేవాడు, ఆయన కార్యక్రమాలు చేస్తుంటాడని కనపడి. అలాగే ఎన్నటి నుంచి ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య వ్యక్తి మా సోదరుడు 3 దశాబ్దాలుగా ఇద్దరు ఒకే కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత యాదవ మహాసంఘం జాతీయ కార్యదర్శి నేను సతీష్ యాదవ్ గారికి, ఇంకా వేదిక మీద ఎవరైనా మర్చిపోయినా దయచేసి క్షమించడానికి సమయం లేదు కాబట్టి అందరూ కూడా అలా వెంకటకి అందరికి కూడా ఆంధ్రప్రదేశ్ యాదవ రాజు తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సుదీర్ఘం. ఈ కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా ఒక దిశానిర్దేశం అది నవీన సన్మానంతోనే మళ్ళీ దశాబ్ద కాలంగా ఇక్కడ యాదవుల చైతన్యం కానీ సమైక్యత కానీ సంఘటన కానీ స్పష్టంగా లోపించిందని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత ముందుకి వెళ్ళాలని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ చాలా మాట్లాడతాను. ఈ సభ గురించి, సభ ఏర్పాటు గురించి, సభకు సహకరించే వాళ్ళ గురించి, సభకు సహకరించే వాళ్ళ గురించి చాలా మాట్లాడుకోవాలి. ఇప్పుడు పెద్దలందరూ కూడా 2 నిమిషాలు వాళ్ళందరూ కూడా మాట్లాడే అవకాశం కల్పిద్దాం. వాళ్ళు ఇచ్చే సందేశాన్ని దయచేసి శ్రద్ధగా విని ఆ విధంగా ఆచరించి ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు అఖిల భారత యాదవ మహాసంఘం జాతీయ అధ్యక్షులు పెద్దలు ముసలి లక్ష్మయ్య యాదవ్ గారిని 2 నిమిషాలు సందేశం అనుకోవాలి.